ఇండియాలో క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురు చూసేటటువంటి బయోపిక్ ఏంది ఎంఎస్ ధోని బయోపిక్ దాని పార్ట్ 2 కోసం కూడా చాలా మంది గల్లి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఆ తర్వాత ఫామ్ లో ఉంది విరాట్ కోహ్లీ బయోపిక్. విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి నన్ను అడగొద్దు అనమాట, ఎందుకంటే ఆ బయోపిక్ దగ్గరలో కూడా లేదనమాట. మాక్సిమం తీస్తారో తీయరో అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వచ్చేస్తానే. దానికి తగ్గటువంటి హీరో కావాలి, ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒప్పుకోవాలి. విరాట్ కోహ్లీ పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయన్నమాట, తనకు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ కూడా చూపించారు కాబట్టి మాక్సిమం విరాట్ కోహ్లీ ఒప్పుకునేది లేదు. అది కాక విరాట్ కోహ్లీ సాధించిందే చాలా చాలా తక్కువ అనమాట. ఓకే, చాలా గొప్ప ప్లేయరే, తనకంటూ పర్సనల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ దేశం కోసం క్రియేట్ చేసినటువంటి రికార్డులు ఆర్సీబీకి కప్పు తెచ్చింది అయితే లేదు. సో ఆర్సీబీ కప్పు తెచ్చిన తన అయాంలో ఏమైనా వరల్డ్ కప్ వచ్చినా తనకు బయోపిక్ కోసం తీసిన అర్థం ఉంటుంది, తీసిన ఒక మూల్యం ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎవరిది, మన రోహిత్ శర్మ అనమాట. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ శర్మ బయోపిక్ కోసం బాగా వెయిట్ చేస్తారు. మన రోహిత్ శర్మ బయటోడేం కాదు, తెలుగోడు అనమాట. సో మన తెలుగోడు బయోపిక్ కోసం మనం వెయిట్ చేయడంలో తప్పైతే లేదనమాట. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ అయితే తెచ్చి మనకు చూపించింది అనమాట, తెచ్చి మన చేతిలో ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడు 2011లో కొట్టినాం మనం, ఆ తర్వాత అత్తా లేదు మళ్ళీ అయితే కొట్టడం జరిగింది. సో సాధించినటువంటి వ్యక్తిగా మన రోహిత్ శర్మ బయోపిక్ తీస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. ఈ బయోపిక్ లో ఎవరు బాగుంటారు, శర్వాన్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ మన రోహిత్ శర్మ ఉన్నట్టే ఉంటాడు అనమాట. మాక్సిమం శర్వాన్ పెట్టినా బాగుంటుంది. ఇంకా బాలీవుడ్ వాళ్ళు తీస్తే మటుకి బాలీవుడ్ ఏ యాక్టర్ని పెడతారో తెలియదు. మాక్సిమం మన తెలుగు హీరోకి అలాంటి అవకాశం దక్కదులే అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. రీసెంట్ గా మన ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, రామ్ చరణ్ అయి ఉండొచ్చు, చాలా మంది హీరోలు చెప్పారనమాట. ఈ రామ్ పూజన్ కూడా చెప్పిండు, రోహిత్ శర్మ బయోపిక్ తీస్తే నేను నటించడానికి రెడీగా ఉన్నా, నాకు ఆఫర్ వస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు చాలాసార్లు అయితే తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి అయితే రోహిత్ శర్మ బయోపిక్ చాలా దగ్గరలో ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. తన బయోపిక్ మామూలుగా ఉండదు, టర్నులు ట్విస్టులు, వన్ మ్యాన్ షో అనమాట. ఇప్పుడు హీరో దిగినప్పుడు అవతల ఉన్నటువంటి విలన్ అందరూ కూడా సైలెంట్ అయిపోతారు కదా, అదే విధంగా మన రోహిత్ శర్మ బరిలో దిగితే అవతల ఉన్నటువంటి అపోజిషన్ అంతా కూడా స్లో అయిపోవడమే. ఎందుకంటే 1 కాదు 2 కాదు ముంబై ఇండియన్స్ కి 5 కప్పులు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో గొడవ కావడం, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మని పక్కన పెట్టడం, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా హార్దిక్ తిట్టడం, అంబానీని తిట్టడం, ముంబైకి ఫుల్ హేట్ రావడం, ఇదంతా కూడా సినిమాలో ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా బాగానే ఉంది, మరి ఎవరిని హీరోగా తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి డౌట్ అయితే చాలా మంది మైండ్లోకి వచ్చిందనమాట. దానికి వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు ఎన్టీఆర్ బెస్ట్ అంటే ఆల్రెడీ మనం ఈ పిక్ చూసామన్నమాట. ఈ పిక్లో ఎంత అసలు ఇద్దరు యాజ్ ఇట్ ఈస్ గానే వస్తున్నారు అనమాట. ఎవరు రోహిత్ శర్మ ఎవరు ఎన్టీఆర్ అనేటటువంటిది జాగ్రత్తగా చూస్తే తప్ప అర్థం కావట్లా. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ బయోపిక్ లో ఎన్టీఆర్ ఇమిడిపోతాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఎన్టీఆర్ని ఎందుకు తీసుకుంటారు అని అంటే, ఇప్పుడు నేను చెప్తాను, ఓన్లీ శర్వానందం తీసుకున్నాను అనుకో తెలుగుకే పరిమితం అయితే అనమాట. అదే ఎన్టీఆర్ నటిస్తే ఇక్కడ పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయితే పాన్ వరల్డ్ కూడా వెళ్ళేది. ఎందుకంటే ఎన్టీఆర్ నటనతో మ్యాక్సిమం ఇది చేస్తాడు. రోహిత్ శర్మ లైఫ్లో జరిగినటువంటి స్ట్రాటజీస్ అన్నిటి కూడా ఈ మన ఎన్టీఆర్ మన మొహాన మంచిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. నన్ను అడిగితే 100కి 100% రోహిత్ శర్మ ఇస్ ద బెస్ట్ అంట. సో దానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంట. ఆల్రెడీ దేవర పార్ట్ 2 కమిట్ అయ్యిండు, ఎన్టీఆర్ నీల్ మూవీ కమిట్ అయ్యిండు. మరి రోహిత్ శర్మ బయోపిక్ తీస్తారా తీయడా, ఇవన్నీ ఊహాగానాలా, ఇవన్నీ ఫేక్ ప్రచారాలు అంటే 100% తీయొచ్చు. ఒక్కసారి ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యి బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి మంచి డైరెక్టర్ దొరికితే మట్టికి ఇక ఆగేదేలే, ఇక తగ్గేదేలే అని చెప్పి నేనేంత అనుకున్నా. సో ఈ పిక్ చూసిన తర్వాత రోహిత్ శర్మ బయోపిక్ ఎన్టీఆర్ తీస్తే చాలా బాగుంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. మీ కామెంట్ ఏంటి, మరి రోహిత్ శర్మ బయోపిక్ ఎవరు తీస్తే బాగుంటుంది, విరాట్ కోహ్లీ బయోపిక్ ఎవరు తీస్తే బాగుంటుంది అనేటటువంటిది మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎంఎస్ ధోని పార్ట్ 2 అంటున్నారులే, కానీ నాకైతే వద్దు, అది వద్దుగా ఎవరికో సెట్ కాదు. అది వన్ అండ్ ఓన్లీ సుశాంత్ సింగ్ రాజ్పూత్కే సెట్ అయితే, ఆయన తప్ప ఆ సినిమాలో ఎవరు కూడా న్యాయం చేయలేరు, ఆయన లేరు. కాబట్టి పార్ట్ 2 అయితే మర్చిపోవటమే. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.